సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ ఇవాళ కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించనుంది. ఈ మేరకు కమిటీ హైదరాబాద్ చేరుకుంది. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించనుంది. పర్యావరణ అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సాధికార కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా సిపి గోయల్, సునీల్, జేఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేసిన ఈ కమిటీ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటుంది. అనంతరం కంచె గచ్చిబౌలి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2వ రోజు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులతో చర్చించనుంది. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించనున్నారు. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కేంద్ర సాధికార కమిటీ ఇవాళ కంచె గచ్చిబౌలి భూములను పరిశీలించనుంది. ఈ మేరకు కమిటీ హైదరాబాద్ చేరుకుంది. కమిటీ 2 రోజుల పాటు నగరంలో పర్యటించనుంది. పర్యావరణ అటవీ శాఖల సాధికార కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ సాధికార కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తుండగా సిపి గోయల్, సునీల్, లిమాయి, జేఆర్ భట్ సభ్యులుగా ఉన్నారు. తాజ్ కృష్ణ హోటల్లో బస చేసిన ఈ కమిటీ ఉదయం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చేరుకుంటుంది. అనంతరం కంచె గచ్చిబౌలి భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులపై అధ్యయనం చేయనుంది. 2వ రోజు పర్యావరణ చట్టాల ఉల్లంఘనపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంస్థలు, ఎన్జీఓలు, విద్యార్థులతో చర్చించనుంది. కమిటీ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి పర్యవేక్షించారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, కంచెగచ్చి భూముల సంబంధించి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ హైదరాబాద్ చేరుకుంది. రాత్రి హైదరాబాద్ చేరుకున్నటువంటి కమిటీ సభ్యులు తాజ్ కృష్ణాలో బస చేశారు. ఇక ఉదయం 10 గంటలకు ఈ కమిటీ చైర్మన్ సిద్ధాంత దాస్ నేతృత్వంలోని 3 సభ్యులు గచ్చిబౌలిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 25లో 400 ఎకరాల భూములను పరిశీలించనున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని కూడా వాళ్ళు అధ్యయనం చేయబోతున్నారు. ప్రధానంగా గతంలో ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉండేవి అంటే చెట్లు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాటికి సంబంధించి అన్నిటిని కూడా వివరాలను నమోదు చేసుకోబోతున్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకే వీళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. సుప్రీంకోర్టు నియమించినటువంటి ఈ సాధికారత కమిటీలో సిద్ధాంత్ దాస్ తో పాటు మరో 3 సభ్యులుగా ఉన్నారు. ఇక ఇప్పటికే సుప్రీంకోర్టుకు చాలా మంది ఫిర్యాదులు కూడా అందాయి. ప్రధానంగా అక్కడ పర్యావరణానికి హాని కలిగించేలా 100 ఎకరాల్లో చెట్లు నరికివేశారా, అదేవిధంగా వన్యప్రాణులకు హాని తలపెట్టారు అన్న అంశాలకు సంబంధించి వాళ్ళు పూర్తి వివరాలు సేకరించబోతున్నారు. అంతేకాకుండా ఆ భూములు ప్రభుత్వానికి చెందినవా లేకపోతే యూనివర్సిటీ భూముల అనే వివరాలు కూడా నమోదు చేసుకోబోతున్నారు. ఇక ఆ భూములకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రత్యేక జీవో కింద టీజీఐఏసీసీకి కట్టబెట్టింది. సో ఆ భూములు ఎప్పుడు టీజీఐఏసీసీకి ప్రభుత్వం కేటాయించింది, ఆ భూముల పరిస్థితి ఏంటి, అసలు ఆ యూనివర్సిటీకి నుంచి ప్రభుత్వానికి ఎప్పుడు బదిలీ జరిగింది, ఇట్లా అన్ని అంశాలకు సంబంధించి ఈ కమిటీ వివరాలు సేకరించబోతుంది. మధ్యాహ్నం 2 గంటలకు అక్కడి నుంచి సెక్రటరేట్ కు వెళ్లి వివిధ శాఖల అధికారులు, ఇటు రెవెన్యూ కావచ్చు, అదేవిధంగా అటవీ, పర్యావరణ శాఖల ఉన్నతాధికారులతో కూడా ఈ కమిటీ భేటీ కాబోతుంది. ఈ సాయంత్రం మళ్ళీ తిరిగి కమిటీ ఢిల్లీ వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది. ఇక పూర్తి స్థాయిలో ఒక నివేదికను సుప్రీంకోర్టుకు అయితే అందించే విధంగా ఈ కమిటీ హైదరాబాద్ వచ్చిందని చెప్పేసి చెప్పుకోవాలి. ఇప్పటికే కంచె గచ్చిబౌలి సంబంధించి భూములకు సంబంధించి విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అవి యూనివర్సిటీ భూములే అని చెప్పేసి కూడా వాళ్ళు దాదాపుగా 5 రోజుల పాటు నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. అంతేకాకుండా ఇప్పటికే పలువురు విద్యార్థులపై కేసులు కూడా నమోదయ్యాయి. మరోవైపు అక్కడ ఉన్నటువంటి వన్యప్రాణులు అక్కడి నుంచి వాటికి పూర్తి స్థాయిలో విఘాతం కలిగింది. వాటి ఆవాసాలను పూర్తిగా తొలగించారు అని చెప్పేసి కూడా విద్యార్థులు ఇటు ఎంపవర్ కమిటీ దృష్టికి అయితే తీసుకెళ్లబోతున్నారు. ఎంపవర్ కమిటీతో పాటు ఇటు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్లే ప్రయత్నాలు అయితే చేశారు. ప్రభుత్వం కమిటీని కూడా నియమించిన కమిటీతో మాట్లాడేందుకైతే విద్యార్థులు నిరాకరించారని చెప్పేసి చెప్పుకోవాలి. ప్రస్తుతం ఈ ఎంపవర్ కమిటీ కూడా పూర్తిగా వాళ్ళ అన్ని శాఖల అధికారులతో
భేటీ తర్వాత సుప్రీంకోర్టుకి అయితే ఒక నివేదిక అందించబోతున్నారు. 16వ తేదీలోపు ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకి ఒక నివేదిక అయితే అందించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో అధికారులు కూడా తుది కసరత్తు చేసే పనిలో ఉన్నారు శివాని.